ఒకటి ఎక్కడన్నా ఇప్పుడన్నా వారు ఒక అంశాన్ని ఏకీభవించాలి. సిబిఐతో కూడినటువంటి సిట్టు ఏదైతే ఉందో ఆ సిట్టు మమ్మల్ని దోషులుగా చిత్రీకరించాలనుకున్నారు. మేము నిర్దోషులుగా ఉన్నటువంటి వాళ్ళని దోషులుగా చేయాలనుకుంటున్నారని ఏదైతే చెప్పారో సిట్టుని మేము స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా మేము నిర్దోషులు అన్నారు కదా. రేపు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం, రేపు ఇదే సిబిఐ సిట్టు కనుక ఈ గతంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పుల కారణంగా ఈ అడల్ట్రేషన్తో కూడినటువంటి గీ సప్లై చేయబడి లడ్డూ ప్రసాదాల్లో ఈ రకమైనటువంటి కల్తీ జరిగింది అని గనక నిర్ధారణ చేస్తే ఇప్పుడున్నటువంటి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు ముగ్గురు దానికి ఏకీభవిస్తారా, లేక ఇదే సిబిఐ కావాలని చెప్పి మా మీద సిట్టు కావాలని అభియోగాలు మోపుతుంది అని అంటారా? దీనిపైన అంటే మాట తప్పుతారా లేదా అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు, రక్తపు వాంతులు కనుక్కోక వచ్చి చనిపోయారు, తర్వాత బాత్రూంలో కాలు జారి పడ్డారు, తర్వాత దొంగలు చంపివేశారు అని చెప్పి మొత్తం చెప్పిన తర్వాత చివరికి అతన్ని అత్యంత కిరాతకంగా చంపివేశారు అని తేలిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ కావాలి అని అడిగింది ఎవరండి? సిబిఐ ఎంక్వైరీ కావాలి అని అడిగింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు, అదే వైవి సుబ్బారెడ్డి గారు, అదే భూమన కరుణాకర్ రెడ్డి గారు. మరి తర్వాత సిబిఐ ఎంక్వైరీ తర్వాత వద్దు అని చెప్పింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళే మళ్ళీ కోర్టుకు వెళ్ళి సిబిఐ వద్దు అని చెప్పారు. తర్వాత కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఎంక్వైరీ జరిగితే సిబిఐ ఎంక్వైరీలో ఆ కుటుంబ సభ్యులే ఈ హత్యకి పాల్పడ్డారు, రాజకీయ ప్రమేయంతో ఈ హత్య జరిగింది అని చెప్పని అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని వీళ్ళందరితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేర్లు కూడా వాటిలో అనుమానాలు వచ్చినప్పుడు, అటువంటి ఆరోపణలు కూడా వచ్చినప్పుడు మరి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి? చిన్నపిల్లవాడు అతనికి ఏం తెలుసు, అతను ఎందుకు చేస్తాడు ఇవన్నీ కూడా వాళ్ళు ఎవరైతే కావాలని చెప్పని ఇచ్చేసారని చెప్పి చివరికి వైఎస్ సునీత చంపించింది, చివరికి ఆయనకి ఏదో అక్రమ సంబంధాలను చంపించారని చెప్పని వాళ్ళ మీద ఎలిగేషన్ చేసి సిబిఐ విచారణ చేస్తుంటే సిబిఐ విచారణ అడ్డుకోవటం, సిబిఐ మీద కేసులు పెట్టడం, ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వైఎస్ సునీత మీద కేసులు పెట్టడం, సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలు ఆసుపత్రిలో దాముకొని వాళ్ళని వెంటబడి వాళ్ళని భయపెట్టే విధంగా ప్రయత్నించడం, సిబిఐని కేసుల్లో ఇరికించే విధంగా ప్రయత్నం చేయటం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం ఎవరు చేశారండి? ఎవరు చేశారు? ఇవన్నీ ఏ ప్రభుత్వం చేసింది? ఎవరు చేశారు? మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కదా ఇవన్నీ జరిగింది. ఆయన నోటితోటే సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు, ఆయన నోటితోటే సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు. ఆయన సిబిఐ ఎంక్వైరీని అడ్డుకున్నటువంటి ప్రభుత్వం మరి వారు కాదా? మరి ఇప్పుడు గీ విషయంలో కూడా, నెయ్యి విషయంలో కూడా ఈ అడల్ట్రేషన్ కల్తీ జరిగింది అనేటువంటి దాని నిర్ధారణలో రేపు గనక ఇదే సిబిఐ సిట్టు ఇదే విధానంతో ఇదిగో ఇలా జరిగింది అని మీ పాత్ర ఉంది అని తేలిస్తే మీరు ఇదే సిబిఐ సిట్ని ఇది అన్యాయం, అక్రమం, దుర్మార్గం, దారుణం, ఇది చంద్రబాబు నాయుడు గారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పిన గొడ్డలు ఎత్తుకొని ఇంత పెద్ద గొడ్డలు పెట్టారే, మామూలుగా ఇంత పెద్ద పేపర్లో పెద్ద ఫోటో పెట్టారు, ఇంత పెద్ద గొడ్డలు వేశారు, దానికి మళ్ళీ రక్తపు చుక్కలు కారుతా ఉన్నాయి అనమాట. దానికి ఇట్లా పెడితే ఆ గొడ్డలు చుక్క రక్తం కారుతా ఉందన్నమాట. అంటే ఎవరన్నా చూసిన వాళ్ళు నిజంగా ఆ రోజు ఆ పేపర్ చూస్తే అమ్మ చంద్రబాబు నాయుడు గారు చంపేసి వచ్చారు కానీ ఆ గొడ్డలు ఎత్తుకొని వస్తూ ఉంటే అప్పుడు ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ ఆ ఫోటో తీసాడు కావాలా, ఆ ఫోటో తీసి ఆ ఫోటో అట పెట్టాడు కావాలా అని చెప్పి అనుకుంటారండి. అంత డిజైన్ అంత పర్ఫెక్ట్గా దాన్ని ఇచ్చేశారు. మరి అలాంటిది ఇప్పుడు రేపు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్లు ఇది వెళ్తే మరి మీరు అదే అంశాన్ని మరి దాన్ని అదే విధంగా దాన్ని డైవర్ట్ చేస్తారా? అదే విధంగా దీన్ని మళ్ళీ ఇంకొక రకమైన రాంగ్ ట్రాక్లోనే తీసుకెళ్తారు కదా. నిజాన్ని గెలవనివ్వరు కదా. సత్యమేవ జయితే అన్నారే, సత్యం అనే దాన్ని ఎక్కడ గెలవనిస్తున్నారు? సత్యం అనే దాన్ని ఎక్కడ కాపాడుతున్నారు? ధర్మాన్ని ఎక్కడ కాపాడుతున్నారు? సత్యానికి అసత్యాన్ని యాడ్ చేసి అసత్యాన్ని గెలిపించడానికి, అధర్మాన్ని గెలిపించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారే,
అసత్యము అధర్మము గెలిస్తే ప్రజలు ఓడిపోయినట్లు కదా, ప్రభుత్వాలు ఓడిపోయినట్లు కాదు, ప్రజలు ఓడిపోతున్నాం, మేము ఓడిపోతున్నామే. అది కదా మా బాధ. ప్రజలు కదా, మేము ఆ ప్రజలను ఓడించటం కోసం నిజాలను అబద్ధాలు చేయటం, అబద్ధాలను నిజాలు చేయటం అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి అంశాలని, వాస్తవాలని అవాస్తవాలుగా చిత్రీకరించి రుద్దుతున్నారే మా పైన, మమ్మల్ని ఆ రకమైనటువంటి ఒక దీంట్లో తీసుకెళ్తున్నారే. అది కదా ప్రజల బాధ, అది కదా మా బాధ అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి ఇది. అందుకనే క్లియర్గా ఆ రోజు సిబిఐని ఎలా అయితే ఇచ్చేశారో ఈరోజు సిబిఐ సిట్ని కూడా భవిష్యత్తులో దాన్ని అట్లా ఆ విధంగా చేసే అవకాశం ఇదే గనక అంటే కుదరలేదు. కానీ మరి ఎవరికో మరి ఆ రోజు ఆ కథనం రాసిన వ్యక్తి లేడనుకుంటా. లేదనుకుంటే ఏఆర్ డైరీ దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆయిల్ డబ్బాలు ఎత్తుకొని వెళ్ళి ఏది కల్తీ అది అలా పోసి వచ్చినట్లుగా, దాన్ని ఆ పోసి వచ్చి ఆ డబ్బాలు తెచ్చినట్టుగా ఓ ఫోటో డిజైన్ చేసి చేసేసేవాళ్ళు. అంటే అంతటి విష ప్రచారాన్ని ప్రజలకి తెలియజేసేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుడుతున్నారు. మరి మనిషిని చంపేసి ఆయన గొడ్డలు ఎత్తుకొని పోయి అసలు ఆ ఫోటో వేసి ఆ డిజైన్ వేసి ఆ రకమైనటువంటి దాన్ని చేసిన తర్వాత అంతకంటే క్రూరత్వం అనేటువంటిది ఇంకా ఉందా? అంతకంటే క్రూరత్వమైనటువంటి అంశం ఉందా? మరి దాని మీద ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూడా మరి 100 రోజులు అయిందా? అసలు ఎవరు వేసారయ్యా బాబు ముందు తేల్చండి. అది కూడా తెలిసే పని వీళ్ళు లేరు, వీళ్ళ గోల వీళ్ళది. సరే దీన్ని సరే ఈ గోల ఆ గోల సరే ఏదన్నా కానీ ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు స్వాగతించారు, జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతించారు, అందరూ స్వాగతించారు. కాబట్టి రేపు ఆ సిబిఐ సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఫైనల్ అనుకుందాం. ఎవరు చేసినా కానీ తప్పే. అది వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా ఎవరైనా కానీ ఎవరు గనక దాని విషయంలో ఎటువంటి పరిస్థితిలో కూడా రాజీ పడతానికి దెబ్బతీసిన దాంట్లో ఎవరు ప్రమేయం ఉన్నా సరే 100% దాన్ని కఠినంగా తీసుకోవాల్సిందే.